సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 31వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 31వ మాట్లాడే మాటల గురించి, అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తీరినప్పుడు 7 మాట్లాడి 7 మాటల గురించి, అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తీరినప్పుడు 7 రకాల కష్టేఫరుల గురించి 7 అనుభవ సాక్ష్యం గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా స్తుతి స్తోత్రము చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలుగా 333 ఎపిసోడ్లను మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7 మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలైనటువంటి వారు నాడు
అనేక మంది డైలీ కూలి పనులకి కోతలకు వెళ్ళి అటువంటి పనులు చేసేవారు. నేడు అటువంటి వారసులైనటువంటి వారు అనేక పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటూ అనేక రకాలుగా మరి ఆశీర్వదించబడినటువంటి వారు తల్లిదండ్రులైన వారికి కృతజ్ఞతలు తెలియజేయటం మనకి ఎంతో మంచిది. మరి రెండవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమతలైనటువంటి వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి వారు, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి వారు మరి చదువుకునే స్తోమతలైనప్పుడు మరి చిన్నపిల్లలు బాల కార్మికులుగా అనేక మంది అనేక ఇళ్లలో పని మనిషిగా పనులు చేసేవారు. మరి నేడు నిరుపేదలైన పిల్లలను అనేక మరి ప్రభుత్వ పథకాల ద్వారా అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులు అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఫారిన్ కంట్రీస్లో కూడా వెళ్ళటానికి మరి అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని తల్లిదండ్రులుగా ఎంతో సపోర్ట్ చేసి పిల్లలు చదివిస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడు మరి కృతజ్ఞతలు తెలియజేయడం చాలా మంచిది. అలా మూడో మాట, 1965లో నాడు నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆ రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు మరి కూతుళ్ళు అనేటువంటి వారు ఆ రోజుల్లో మరి వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మరి మంచిగా భోజనం పెట్టకుండా చాలా నీచంగా చూస్తూ బట్టలు కూడా ఇవ్వకుండా అటువంటి వారిని ఆ రోజుల్లో మరి అనేక మంది అనాథ ఆశ్రమంలో పెట్టేవారు. 2024 సంవత్సరం నేడు అటువంటి వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు రావటం ద్వారా అనేక మంది అనేక రకాలుగా సపోర్ట్ చేయడం ద్వారా కూతులైన వారు ఇంటిలోనే పెట్టుకుని వారికి డబ్బులు వస్తున్న గురించి వారి ఇంటిలోనే పెట్టుకుని ఈ రోజుల్లో వృద్ధులను, వికలాంగులను, విధవరాండ్రులను మంచిగా చూస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించాలి. మరి నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అనేక పల్లెటూర్లలో ఉంటూ ఒక ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి ఆ చర్చికి వచ్చినప్పుడు వారు ఆదివారం వేసుకున్న ఆ బట్టలను చూసే ఆ రోజుల్లో వీరు క్రైస్తవులు, వీరు చర్చికి వెళ్ళి వస్తున్నారు అని గుర్తించేవారు. అటువంటి ఆ కుటుంబము ఎంతో సంతోషముతో, సమాధానముతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. ఈ రోజుల్లో 2024 సంవత్సరంలో నేడు పుట్టుక క్రైస్తవులైన వారసులు అనేక పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ ఆ పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితంగా గొప్పగా ఆశీర్వదించబడిన మనము తల్లిదండ్రులకు మరి అటువంటి సపోర్ట్ చేసిన మాట వల్ల కానీ ఆర్థికంగా సపోర్ట్ చేసిన వారికి మనం ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో నాడు 59 ఏళ్లకు పూర్వం నిరుపేదలైన పాస్టర్లు మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పల్లెటూర్లలో ఉంటూ మరి నడుచుకుంటూ వెళ్ళి ఎంతో కష్టపడుతూ సరైన భోజనం లేకుండా, సరైన బట్టలు కూడా లేకుండా అటువంటి పాస్టర్లు ఎంతో సువార్త సేవ చేసేవారు. మరి నేడు అటువంటి వారసులైనటువంటి వారు ఈ రోజుల్లో పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో 3 రకాలుగా ఆ పాస్టర్లు, వారసులైన పాస్టర్లు ఈ రోజుల్లో ఉంటున్నారు. అనేక మంది అనేక రకాలుగా గొప్పగా ఆశీర్వదించబడి కోటీశ్వరులుగా ఉంటూ పెద్ద పెద్ద చర్చిలు కట్టి మరి గొప్ప సువార్త సేవ చేస్తున్న ఆ పాస్టర్లకు కృతజ్ఞతలు చెల్లించాలి. అలా రెండవ రకమైన పాస్టర్లు ఎలా ఉన్నారంటే అనేక చర్చిలలో ఇతర పాస్టర్లుగా ఉంటూ ఆ ఇతర పాస్టర్కి పడక వారిద్దరికి కోట్లాట, గొడవలు, పెద్ద పెద్ద కేకలేసుకోవటం, చర్చిలోనే పెద్ద పెద్ద అరుపులు అరుచుకుని గిట్టుకోవటం, తోసుకోవటం, అనేక కేసులు పెట్టుకోవటం, అనేక రకాలుగా మరి రెండవ రకమైన పాస్టర్లు అనేక సంఘాలను చీల్చి ఆ సంఘస్థులు మరి సమాధానంగా ఉండకుండా ఆ సంఘాలను చీల్చే పాస్టర్లుగా అనేక మంది పాస్టర్లు ఈ రోజులో ఉంటున్నారు. మరి మూడో రకమైన పాస్టర్లు ఎలా ఉన్నారంటే మరి 59 ఏళ్లకు పూర్వం నిరుపేదలుగా ఎవరైతే పాస్టర్లు ఉన్నారో ఈ రోజుల్లో కూడా అనేక మంది నిరుపేదలుగా ఉంటూ మరి కష్టే ఫలితం తినడానికి సరైన భోజనం లేకుండా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా అనేక మంది ఈ రోజుల్లో కూడా మరి అటువంటి స్వార్థ సేవ చేసేవారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరవ మాట చూసినట్లయితే నిరుపేదలైన సంఘస్థులు ఆ రోజుల్లో సంఘంలో అందరూ కలిసిమెలిసి మరి ఎంతో గొప్పగా ఆ సంఘాన్ని జరిపించి ఆ సంఘంలో కార్యక్రమాలు ఎంతో సక్రమర్యాదగా జరిపించేవారు. మరి నేడు 2024 సంవత్సరం నేడు కూడా సంఘస్థులు సంఘములో ఉంటూ సంఘములో మంచి పేరు ప్రత్యేకతలే ఉంటాయి, కానీ వారింటిలో కోడల్ని బాధపెట్టే బుద్ధి బాగోలేదండి. అటువంటి బుద్ధి మార్చుకోవటం ఎంతో మంచిది. అలాగే అనేక మంది మరి సంఘములో శ్రేణ సమాజంగా ఉంటూ, ట్రెజరర్గా ఉంటూ, ప్రెసిడెంట్గా ఉంటూ ఆ సంఘములో ఎంతో పెద్ద ప్రార్థనా పరురాలుగా ఉంటూ అటువంటి గొప్పగా పేరు ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆ స్త్రీలు కుటుంబంలో మాత్రం కోడలను బాధపెట్టి, కోడల్ని హింసించి, కోడల్ని అనేక రకాలుగా అలా బాధపెట్టే బుద్ధి
అలా ఉండటం బాగోలేదండి. అటువంటి బుద్ధి మార్చుకోండి. మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషంగా, సమాధానంగా మీరందరూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవ సాక్ష్యం మీకు చెప్తున్నాను. అలాగే అనేక మంది మరి సంఘాలలో ఉంటూ మంచి బైబిల్ చదువుతూ మరి ప్రత్యేకమైన పాటలు పాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఆ సంఘంలో ఉంటాయి. కానీ ఆ కుటుంబంలో మాత్రం వదిని బాధపెట్టి, మరి అన్నను బాధపెట్టి, తల్లిదండ్రులను బాధపెట్టి, తల్లిని బాధపెట్టి, అనేక రకాలుగా బాధపెట్టి అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి. అటువంటి బుద్ధి మార్చుకోండి. 7వ మాట 1965లో నాడు ఆ కుటుంబంలో నిరుపేదలైనటువంటి క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు అనేక క్రైస్తవ కుటుంబాలు అందరూ కలిసిమెలిసి ఉంటారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. ఎవరైతే మాట్లాడుకోరో అటువంటి వారు ఎవరంటే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి మరి తండ్రిని చిన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి తండ్రిని చిన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి తల్లిని పెద్ద కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉన్నటువంటి తల్లిని పెద్ద కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి తల్లిని రెండవ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి తల్లిని రెండవ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే కుటుంబంలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో మీరందరూ సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలాల గురించి, నా అనుభవ సాక్ష్యము గురించి, అలాగే 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగిన నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా ఏ రకంగా స్తుతించానో ఒక స్తుతిగీతం విన్న తర్వాత మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరి 2వ పార్ట్లో
దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలలో మొదటి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 31వ మాటను మాట్లాడిన వారు. మరి ఆ రోజుల్లో మరి తల్లిదండ్రులు సపోర్ట్ లేనప్పుడు, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, మరి నేను 20 రూపాయల కూలి పనికి మరి రహమత్ నగర్ లేబర్ అడ్డపై వెళ్ళినప్పుడు అటువంటి మరి ఆ కూలి పనికి మాట సపోర్ట్ చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అటువంటి పనులు నేర్పిన మరి పూర్వీకులైన అటువంటి వారు ప్రభు నందు నిద్రించిన వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం 1987వ సంవత్సరంలో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో ప్రతిరోజు కూడా మరి నిరుద్యోగ సమస్యతో ఉంటూ పోలీసు ఉద్యోగంలో వచ్చినటువంటి నేను ఉద్యోగం లేక మరి ఇసు కూడా పోలీస్ క్యాంటీన్లో మరి 25 పైసలు తీసుకెళ్ళి ఒక 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి అలాగే 3 నెలల వరకు భోజనం లేకుండా అటువంటి మరి నిరుద్యోగ సమస్యతో అటువంటి బాధపడటం జరిగింది. మరి మూడవ అనుభవ సాక్ష్యం 1988లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో మరి చేతి వృత్తి మరి ఉద్యోగం లేనప్పుడు మరి రోడ్డంట తిరుగుతున్నప్పుడు చేతి వృత్తి 20 రూపాయలకు మార్బుల్ పని నేర్చుకోవడానికి లేబర్ అడ్డపై రహమత్ నగర్ లేబర్ అడ్డ మీద నన్ను పనికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆ పని నేర్చుకున్నప్పుడు మరి నేను పని మంచిగా నేర్చుకుంటున్నానని మరి నాకంటే సీనియర్ మేస్త్రులు ఏం చేసేవారంటే, నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్సులో మధ్యాహ్నం నేను అన్నం తినకముందే అన్నం బాక్సులో అన్నం అంతా తినేసి అన్నం బాక్సులో మరి ఇసుక నింపి అన్నం బాక్స్ మూతపెట్టి ఉంచేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని మరి చేయగడుక్కుని వెళ్ళి అన్నం బాక్స్ మూత తీసేటప్పటికి ఆ బాక్సులో ఇసుక మాత్రమే ఉండేది. అలాగే మధ్యాహ్నం భోజనం లేకుండా, తిట్టకుండా, ఏమి అనకుండా పట్టుదలతో అటువంటి పనులు నేర్చుకోవడం జరిగింది. అలాగా ఆ రకంగా నన్ను అప్పుడు పని నేర్చుకోకుండా అనేక రకాలుగా మరి నాకంటే సీనియర్ మేస్త్రులు అనేక రకాల బాధపెట్టినప్పటికీ నేను అటువంటి మార్బుల్, గ్రెనైట్, టైల్స్ పనులు నేర్చుకోవడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి వచ్చిన ఆ కూలి డబ్బులు సరిపోక మరి ఆర్థిక సమస్యలతో అప్పులు చేయటం, మరి బంగారాలు తాగడి పెట్టుకోవటం, అటువంటి రకాలుగా అనేక రకాలుగా బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో మరి 12 చోట్ల అద్దె ఉండటం జరిగింది. మరి రెండవ రకమైన అద్దె ఇల్లు ఎక్కడ అంటే 150 రూపాయలకు వెంకటగిరిలో మరి అద్దెకు ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనారోగ్యాలలో రెండవ రకాల అనారోగ్యం ఏంటంటే 15 ఏళ్లుగా తలపోటుతో బాధపడుతున్నప్పుడు, 15 ఏళ్ళ నుంచి తలపోటుతో బాధపడుతున్నప్పుడు మరి పంజాగుట్టలో ఉన్నటువంటి తెస్సల హాస్పిటల్కి నన్ను వెళ్ళినప్పుడు నెత్తికి 100 సూదులు గుచ్చి కర్రను పెట్టడం జరిగింది. అలాగా అనేక రకాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరి 7వ అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994లో శిలువపై యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల గురించి దర్శనం జరగడం జరిగింది. మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా మరి యేసుక్రీస్తు 150 కేజీల బరువును, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపు రౌతులు, 3 సార్లు కింద పడిపోవటం, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో మరి లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 150 వీపు పైన గాయాలు, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించి శిలువలో మాట్లాడిన 7 మాటలలో రెండవ మాట ఏమిటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇటువంటి మాట దేవుని దర్శనంలో నాకు మరి గుర్తు వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకుని ఈ వాక్యం ప్రకారంగా నేను 30 ఏళ్ళుగా ఏ రకంగా మరి జీవించాను. 3వ పార్ట్లో మరి దేవుని వాక్యంతో సంబంధం కలిగిన మరి 30 ఏళ్ళుగా 7 మాటలతో మాట్లాడిన 7 మాటలలో మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 31వ స్తోత్రం, యావేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో, అత్యంత కృపగల వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 2వ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచుట కొరకు పత్రికా పాఠ్యములో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 31వ స్తోత్రం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనంలో, ఆకాశమ సింహాసనముగా గల వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం కొరకు సువార్త పాఠ్యం 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములో 31వ స్తోత్రం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, జీవమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని
గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చట గురించి సాక్ష్యం ఏమిటంటే, ప్రతి వారం ఎవరైతే కూలి పనికి వెళ్తున్నారో ప్రతి వారం మీరు దశభాగము మీ సంఘానికి ఇవ్వండి. అలాగే ప్రతి వారం ఇంటిలో అయిన ఖర్చుల్లో నుంచి కూడా దేవుని సంఘానికి 10% ఇవ్వండి. అలా ప్రతి నెల కూడా జీతం తీసుకున్న వారు ప్రతి నెల ఖచ్చితంగా దేవునికి దశభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా ప్రతి నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి దశభాగం ఇవ్వండి. ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్థ పొందుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్లయితే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యాలు మాత్రమే కాకుండా మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, మీరు కష్టపడే కష్టాల్లో నుంచి కూడా దేవుడు విడుదల కలిగిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు కూడా క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, మన కుటుంబం మాత్రమే కాదు, అనేక కుటుంబాలు ఈరోజు దేవుడు కాసి కాపాడినందుకు ప్రతిరోజు మన కృతజ్ఞతాస్తుతి చెల్లించిన క్రైస్తవులకు ఇచ్చిన దేవుడు గొప్ప భాగ్యం. అదేమిటంటే, మరి ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అనేక మంది కుటుంబాలు, మరి విమానాలలో, ట్రైన్లో, బస్సులో, లారీలు, మరి వాహనాల్లో నడిపే డ్రైవర్ల కుటుంబాల కొరకు, అలా ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, కూలి పని చేసే వారి కొరకు, ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, పోలీసు అధికారుల కొరకు, కలెక్టర్ కొరకు, మరి డాక్టర్ల కొరకు, లాయర్ల కొరకు, అందరి కొరకు, వారందరి కుటుంబాలు మంచిగా ఈరోజు దేవుడు కాసి కాపాడినందుకు మనం ఎప్పుడైతే మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో దేవుడు మన కుటుంబంలో సంతోషము, సమాధానము దయచేస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి అనుభవ సాక్ష్యం దేవునికి ప్రతిరోజు కూడా సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 31వ ఎపిసోడ్లో 31వ మాట గురించి, 31వ స్తుతించడం గురించి, 31వ మహిమపరచడం గురించి, 31వ ఘనపరచడం గురించి, 31వ కృతజ్ఞత కానుక గురించి, 31వ కృతజ్ఞత స్తుతి గురించి, 31వ సాక్ష్యంతో స్తుతి గురించి, 31వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 31వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన అందరూ కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, మొదటి పార్ట్లో నేను చెప్పినటువంటి నిరుపేదలు, డైలీ కూలి పని చేసే వారి వరకు, చదువుకునే స్తోమత లేని చిన్నపిల్లల కొరకు, వృద్ధులు, వికలాంగులు, విధరాండ్రుల కొరకు, మరి నిరుపేదలైనటువంటి పుట్టు క్రైస్తవుల కొరకు, నిరుపేదలైనటువంటి సంఘస్థుల కొరకు, నిరుపేదలైనటువంటి పాస్టర్ల కొరకు, నిరుపేదలైనటువంటి క్రైస్తవ కుటుంబాల కొరకు, అంతేమాత్రము కాకుండా నిరుద్యోగ సమస్యలతో బాధపడే వారి కొరకు, డైలీ చేతి వృత్తి చేసేవారి కొరకు, ఆర్థిక సమస్యలతో బాధపడే వారి కొరకు, ప్రతి నెల ఇంటి అద్దె కట్టుకునే వారి కొరకు, విడిపోయిన కుటుంబాల కొరకు, అనేక వీరందరి కొరకు మీరు నేను కలిసి దేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఇప్పుడు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదే నాన్న 31వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, టీవీ ద్వారా మరి యూట్యూబ్లో ప్రభు ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారి కుటుంబాల ప్రభు, ఎవరైతే ప్రభు ఇంకనూ ప్రభు నిరుపేదలుగా ఉంటున్నారు, మరి చదువుకునే స్తోమతలకు బాధపడుతున్నారు, బిడ్డల పుట్టక బాధపడుతున్నారు, వివాహం జరగక బాధపడుతున్నారు, మరి ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు, పిఆర్ రాక బాధపడుతున్నారు, ఫారిన్ కంట్రీకి వెళ్ళటానికి ప్రభా, మరి బ్యాంకుల్లో లోన్లు రాక బాధపడుతున్నారు ప్రభా, అనేక మంది రైతులు, అనేక రకాలుగా ఎవరైతే బాధపడుతున్నారో వారి బాధలన్నింటినీ ప్రభా మీరు కొట్టివేసి ఈ రోజే ప్రభా వారి కుటుంబంలో ప్రభా సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలు తెచ్చేసి ఆయన ప్రభా ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచండి. ఈరోజు మరి నార్మల్ డెలివరీ అయినా అటువంటి ప్రభా నాయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలకు జన్మించినందుకు, అలాగే ఈరోజు పుట్టినరోజు పిల్లరోజు జరుపుకుంటున్న వారి కొరకు, అలాగే నూతనంగా గృహప్రవేశాలు చేసుకుంటున్న వారి కొరకు, ఈరోజే వివాహం మన ఫిక్స్ అయిన కుటుంబాల కొరకు, ఈరోజు వివాహం చేసుకునే వారి కొరకు ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచి, మీ కాపుదల నుంచి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని తెలుసుకుని అనేక మంది ప్రభా ఇదిగో మీరే నిజమైన దేవుడని వాక్యం ద్వారా తెలుసుకుని ఈ రోజు నుంచే వాక్యం ప్రకారంగా జీవించే కుటుంబాలు ఉంచమని, అని ఎవరైతే క్రైస్తవ కుటుంబాల ప్రభా ఎవరైతే మరి తండ్రి కొడుకులు విడిపోయారో, తల్లి కొడుకులు విడిపోయారో, అత్త కోడలు విడిపోయారో, భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలందరినీ కూడా ప్రభు తిరిగి కలుసుకునేటువంటి ప్రభు మీరు సహాయం దయచేవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమును యేసుక్రీస్తునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున 31వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు, మీ అందరూ చూసినందుకు మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 31వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఆమేన్.